ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీవారి భక్తుల కామెంట్స్ కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అది కూడా ఈ రోజు ఈ వీడియోలోని కామెంట్లకు మాత్రమే తెలియజేస్తున్నానండి ఈ రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తాను అలాగే రేపటి ఉదయం వీడియోలోని కామెంట్లకు రేపటి సాయంత్రం వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తాను మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తాను ఇక మొదటి కామెంట్ సిస్టర్ మేము ఈ రోజు నైట్ కి తిరుమలకు వస్తున్నాము మేము ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము ఏ టైం కి రావాలి టికెట్స్ తీసుకోవాలంటే నమస్కారం సార్ ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా అందువలన రష్ ఎక్కువగా ఉన్నది ప్రస్తుతం ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి ముందు రోజు రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి భక్తులు అయితే టోకెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు త్వరగా వెళ్తే టోకెన్స్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది కరెక్ట్ టైం అయితే చెప్పలేమండి ఎందుకంటే రష్ నార్మల్ గా ఉంటే మీరు ఉదయం 5-6 గంటలకు వెళ్తే కూడా టోకెన్స్ తీసుకోవచ్చు నేను ఒక టైం చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్తే ఆ సమయానికి టికెట్స్ అయితే అయిపోతే మీరు ఇబ్బంది పడతారు ఈ టోకెన్స్ ఎంత వరకు ఉంటాయి అన్నది మాత్రం రష్ ని బట్టి ఉంటాయండి దయచేసి గమనించగలరు కాబట్టి మీరు ఎంత త్వరగా వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ 300 రూపీస్ టికెట్ 6 PM కు ఉంది అప్పుడు మిస్ అవుతాయి 1 వీక్ లో వెళ్ళొచ్చా 300 రూపీస్ టికెట్లకు మాత్రమే కాదండి మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నా టికెట్ లోని డేట్ టైం కు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత అలో చేయరు 1 వీక్ తర్వాత అంటే మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని వెళ్ళొచ్చు లేదా టోకెన్ లేని దర్శనానికైనా వెళ్ళొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ సండే 26th మే సుపదం దర్శనం అవైలబుల్ లో ఉందా మ్యామ్ సండే రోజు మాత్రమే కాదండి సుపదం దర్శనం ప్రతిరోజు ఉంటుంది సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి సుపదం పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇక నెక్స్ట్ కామెంట్ ఆన్లైన్ లో రూమ్స్ దొరకట్లేదక్క ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్ అక్క ఆన్లైన్ లో రూమ్స్ దొరకకపోతే ఆఫ్లైన్ లో కూడా రూమ్స్ తీసుకోవచ్చు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ మొబైల్ నంబర్ మరియు ఆధార్ నెంబర్ ఇచ్చి రూమ్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే విష్ణు నివాసంలో ఇస్తారా క్యూ లైన్ లో ఉంటేనే నైట్ 12 కి ఇస్తారా విష్ణు నివాసంలో 300 రూపీస్ టికెట్స్ ఇవ్వరు ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారు మీకు 300 రూపీస్ టికెట్స్ కావాలి అంటే ముందుగా ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ ఈ రోజు తిరుమలలో దర్శనం టికెట్స్ కోసం 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే పే నో దగ్గరకు వచ్చి పని చేయడం లేదు ఆప్షన్ కారణం ఏంటి చాలా వరకు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం అయితే ఉంటుంది పైగా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే కూడా దర్శనం టికెట్స్ ఉంటేనే ఆన్లైన్ లో రూమ్స్ బుక్ అవుతుందండి కాబట్టి 300 రూపీస్ టికెట్స్ కూడా ఎక్కువగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువలన మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అలాగే మీరు ట్రై చేయాలండి ఇది అండి ఈ రోజు మన ఛానల్లోని వీడియోలకి కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ